నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు ఆయన నివాసంలో కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు. ఇండిపెండెంట్ గా మాత్రం పోటీ చేయనని చెబుతూ 4-5 రోజుల్లో పోటీపై నిర్ణయం ప్రకటిస్తానన్నారు. బహుశా ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తా. ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలోని కాదులే, నేను ఎమ్మెల్యే స్థాయిలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఈలేస్తున్నా కంట్రోల్లోనే ఉండాలి, మాత్రం టచ్లోనే ఉండాలి. షర్మిలమ్మ గారు నెల్లూరుకు వచ్చిన రోజు కూడా పిలిచారు, కానీ నేను నిర్ణయం తీసుకోలేదు. గోలైతే నాట్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఇంకోటి కాదు, మాతృ సంస్థ ఇప్పటి నుంచో. కానీ కాంగ్రెస్ పార్టీని ఈ రోజుకి నేను క్రిటిసైజ్ చేయలేను, ఏ రోజు క్రిటిసైజ్ చేయలేను. ఈ రోజు నన్ను రాజకీయంగా ఒక గుర్తింపు ఇచ్చింది ఆ కాంగ్రెస్ పార్టీ, దానికి ఎప్పుడు రుణపడి ఉన్నాం. కానీ ప్రాంతీయ పార్టీల యుగం ఇప్పుడు. ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి పుట్టినాయి. ఒక్క నందమూరి తారక రామారావు తప్ప. ఆయన సొంతంగా వచ్చి ఆయన ప్రపంచంతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు తప్ప. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినోడే, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీ గెలిచినోడే, అందరూ కాంగ్రెస్ పార్టీలో పుట్టినోడే కాదా. దేశ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో ముడివను. అది ఎవరు కాదన్నా, గుళ్ళు గోపురాలు కాదు, ప్రాజెక్టులు, డ్యాములు, అభివృద్ధి, ఎడ్యుకేషన్ కానీ, ఐఐటీలు కానీ అన్నీ ఏర్పడిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. దూరదృష్టి. మీడియా కల్చర్ చేసేది ఉన్నట్టు కూడా కాదు, మొదటి నుంచి లేదు. ఈ జనార్దన్ లాంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు మనకు తెలుసు. పొద్దున్న నుంచి నేను మాట్లాడేది చాలా మంది మాట్లాడారు, కానీ ఎవరు కాంక్రీట్ గా ఒక విషయం చెప్పే పరిస్థితి తీసుకురాలి. ఇతర ఆవేశంగా అందరూ మాట్లాడారే కానీ ఇది చేస్తాం ఇది చేద్దామని అందరి అభిప్రాయం మాత్రం ఒకటి కనపడ్డది. నాతో లోపల మాట్లాడిన వాళ్ళు కానీ బయట మాట్లాడిన వాళ్ళు కానీ కంటెస్ట్ చేస్తామనేది మాత్రం కనపడదు. అందువల్ల ఇప్పుడు కంటెస్ట్ చేస్తామనేది మాత్రం మీ అందరికీ, పత్రికా విలేకరులకి అందరికీ చెప్తున్నా. ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నా. రేపు ఏదో ఒక పార్టీ మీదనే, సింబల్ మీదనే కంటెస్ట్ చేస్తా. ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయను, పార్టీ మీదనే చేస్తా. అందరూ మాట్లాడుతున్నారు. ఇంకొక 2-3 రోజులు నేను అందరితో మళ్ళీ సమావేశం పెట్టుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడి నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈరోజు చెప్పలేకపోతున్నా. దానికి క్షమించండి. నేను పత్రికా విలేకరులు అందరికీ చెప్తున్నా. త్వరలోనే 2-3 రోజుల్లోనే నేను చేస్తున్నా. బట్ ఐ విల్ కంటెస్ట్ విత్ ఆల్ ద సపోర్టర్స్, మై సపోర్టర్స్.